ఏపీ తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు ఉచిత సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనానికి 8 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల టైం పడుతోంది. నిన్న 72,355 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 4.12 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. మరోవైపు భక్తుల రద్దీతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లు జారీ రద్దు చేసింది. 3 రోజుల పాటు టికెట్ల జారీని క్యాన్సిల్ చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లో, తిరుపతిలోని రేణిగుంట ఎయిర్పోర్ట్లో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లలో ఆఫ్లైన్ టికెట్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. శ్రీవాణి టికెట్ల రద్దును గుర్తించి భక్తులు దర్శన ప్రణాళికలు రెడీ చేసుకోవాలని సూచించింది. ఏపీ తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు ఉచిత సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనానికి 8 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల టైం పడుతోంది. నిన్న 72,355 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 4.12 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. మరోవైపు భక్తుల రద్దీతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని రద్దు చేసింది. 3 రోజుల పాటు టికెట్ల జారీని క్యాన్సిల్ చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లో, తిరుపతిలోని రేణిగుంట ఎయిర్పోర్ట్లో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లలో ఆఫ్లైన్ టికెట్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. శ్రీవాణి టికెట్ల రద్దును గుర్తించి భక్తులు దర్శన ప్రణాళికలు రెడీ చేసుకోవాలని సూచించింది.